వెల్కమ్ టు డిటివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డిది గల్లీ స్థాయి నాయకత్వం. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఫైర్. సిద్దిపేటలోని నాసర్పుర బీసీ హాస్టల్లో బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మానం పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, నువ్వు గల్లీ స్థాయి నాయకుడివి అని మళ్ళొకసారి నిరూపించుకున్నావు. వాడు ఎంత గొట్టంగాడు, కేసీఆర్ కాలిగోటికి సరిపోడని మేము అనొచ్చు, కానీ మేము అనడం లేదు. మీకు అది ఒక్క భాషనే వచ్చు కావచ్చు, కానీ మాకు అన్ని భాషలు వచ్చు. ఇతరుల చావు కోరుకోవడం అనేది రండగాళ్ళు చేసే పని. నువ్వు కేసీఆర్ స్థాయి కాదని గుర్తుపెట్టుకో అని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఏమన్నాడు? ప్రభుత్వం తోలుదిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అంటాడో, ఇరిగేషన్ మంత్రి అంటాడో, ఈ స్ట్రీట్ ఫెలోస్ పేరేం తీసుకోలేదు. ఆయన స్టేట్స్మన్ గానే మాట్లాడాడు. స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడొద్దనే మాట్లాడలే. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు? ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నావు. నిజమే, మాకు రాదా భాష? వాడెంత గొట్టంగాడు, కేసీఆర్ కాలి గోటి సరిపోడు అనొచ్చు మేము కూడా. మేము అనడం లేదు. నువ్వు రండవు, నువ్వు కొజ్జవని కూడా అనొచ్చు, మేము అనడం లేదు. మాకు విజ్ఞత ఉంది. నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు, మాకు అన్ని భాషలు వచ్చు, అన్ని పద్ధతుల్లో మాట్లాడవచ్చు. విజ్ఞతతో మాట్లాడవచ్చు. ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందాం అనుకుంటే అది కూడా మాట్లాడవచ్చు. ఎందుకు వస్తుంది? రండలు మాట్లాడే భాష అది. ఇతరులు చావు కోరుకోవడం అనేది రండగాలు చేసే పని, కొట్టాడితోడు చేసే పని కాదు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలు అవి, శాపనార్థాలు పెట్టే మాటలు. ఎప్పుడు నీ పెరనడు ముట్టుకోలేదే కేసీఆర్? నీది కంపనోరని తెలుసు. నీది మురికాలో కంటే అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకోను. ఏదో తంతే పొరపడ్డాడన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి పదవిలో పడి ఉండొచ్చు నువ్వు, కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎన్నికైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి, అందరు కలుపుకొని పనిచేయండి. సిద్దిపేటలోని నాసర్పుర బీసీ హాస్టల్లో బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. విద్యార్థులకు సరిగ్గా భోజనం పెట్టని రేవంత్ రెడ్డి నేను చెట్టు కట్టేసి నీ లాగులో తొండలు జొరగొట్టాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వాస్తవానికి అయితే ఎంత కావాలి? పిల్లలకు 100 సార్, ఇప్పుడు పెరిగినది 150, 1 to 7 150 సార్, 8th క్లాస్కి 200 సార్. ఇలా 8th క్లాస్ ఉన్నారా బట్ ఎవరన్నా? వాళ్ళకి 200 క్లాస్ మంచి బయట. అది అకౌంట్ ఓపెన్ చేసిందా బట్? బ్యాంక్ అకౌంట్లో చేసింది కానీ పైసలు పడతాయి. కాస్మెటిక్ ఛార్జెస్, బుక్స్ వచ్చినాయి ఎవరన్నా? స్కూల్ ఇచ్చిందా? ఇక్కడ ఇచ్చిందా? స్కూల్
అర్బన్ కేజీబీ కింద లెక్క. కేజీబీలో గర్ల్స్ సార్ ఇది డిస్టిక్ ఒకటే ఉంటుంది బాయ్స్కి ఆర్ఫన్ సింగిల్ పేరెంట్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్, అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వశిక్ష అభియాన్. దీని యాక్చువల్గా 100 సార్ శాంక్షన్స్ కెపాసిటీ ఎందరు ఉన్నారు ఇప్పుడు 100 60. కొంతమంది 10th వరకు లేదు అనేసి మన గ్రూపులలో ఆపించి గ్రూపులకు పంపించారు సార్. రేపు 10th వరకు 60కి ఎందరు ఉన్నారు ముందు 60 100కు 60 100కు 60. సరే ఇలా క్రిస్మస్ క్రిస్మస్ అని హాలిడేస్ జనరల్గా 100కు 60 ఉన్నారు, ఇంకా 40 ఖాళీలు రావట్లేదు. వచ్చినండి సార్. అయితే 8th క్లాస్ పిల్లల్ని ఎక్కువ మంది వాళ్ళకు మేము గురుకులాలు రాయించాం సార్. కొంతమంది సరే పెట్ట వాళ్ళు పోయినా కొత్త రావాలి కదా, ఆటోమేటిక్గా ఖాళీలు ఉన్నప్పుడు నింపుకోవాలి కదా మనం. సార్ కొంచెం వర్షాకాలంలో కొంచెం ఇది అప్పుడు దీన్ని ఎక్కువ షిఫ్ట్ చేస్తాము అని అడిగితే అవును సార్. ఎన్టీఆర్ నగర్ స్కూల్ కలిగాం సార్. ఇక్కడ ఏం ఫెసిలిటీ తక్కువేం లేదు కదా, ఏమి పని. వర్షాకాలంలో కొంచెం ఒక కలర్ వేయాలి సార్. కొంత చాలా రోజులు ఈ గదులు కూడా పెంచడం మనం సరిపోలే ఉంటుంది. ఎప్పటికప్పుడు రిపేర్ మనం చేసుకోవాలి. అంత సీసీ కూడా అయినట్టు. వీళ్ళకి ఓపెన్ జిమ్ కూడా పెట్టినాం కదా, అందరూ వీళ్ళు కూడా పోతారు. మళ్ళీ ఇవాళ రిపేర్ కూడా చేపిస్తున్నాం. జిమ్ పరికరాలు ఖరాబ్ పిల్లలందరూ తీసుకుపోతారు. మహేష్ కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సీఎం రేవంత్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడంలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు కృషి చేయాలన్నారు. దయచేసి రెడీగా ఉండండి. స్టేజ్ దగ్గర కోజిగి మండలం బల్వాన్పల్లి, బిజ్జారం, చంద్రవంచ, చెన్నారం, కాదంపల్లి, కొత్తపల్లి, మిర్జాపూర్, ముక్తిపాడ్, మునిగమల్ల, ముస్రిఫా, నాచారం, పీసీ తండా, సజ్జఖాన్పేట్, తోగాపూర్ 14 ఊర్లు, 14 సర్పంచులు. వెంకటయ్య గారు, విద్యాసాగర్, విద్యావతి గారు, కృష్ణయ్య గారు, రామరెడ్డి గారు, హనుమప్ప గారు, అర్చన గారు, విద్యమ్మ గారు, సుధాకర్ గౌడ్ గారు, వెంకటమ్మ గారు, రేణుక గారు, గోపాల్ గారు, మౌనిక గారు, శ్రీనివాస్ గారు. అందరూ మన దోస్తులు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళే కదా అవార్డు అందుకుంటుంది. అది గొప్ప సన్మానం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కోజ్గి మండల్ తర్వాత గుండుమల్ మండల్ రెడీ ఉండాలి. గుండుమల్ మండల్ రెడీ ఉండాలండి. 13 మంది సర్పంచ్ ఉన్నారు గౌరవనీయులు. ఇందాక మాట్లాడింది చెల్లి సజ్జఖాన్పేట్. తర్వాత గుండుమల్ మండలం అమిల్కుంట, అప్పాయపల్లె, బలభద్రిపల్లె, బత్తిమల్ల, భోగారం, గుండుమల్, హనుమాన్పల్లి, కొమ్మూర్, కుమ్మరికుంట తండా, ముదిరెడ్డిపల్లి, పెద్ద తండా, సారంగరావుపల్లె, వీరారం 13 గ్రామాల గౌరవ సర్పంచులు వినోద గారు, రాజేంద్ర గారు, మదరప్ప గారు, జ్యోతి గారు, శేఖర్ గౌడ్ గారు, శ్రీశైల గారు, శ్రీలత గారు, వనజారాణి గారు, జ్యోతి గారు, దేవమ్మ గారు, శ్రీకిషన్ గారు, రమ్యనాయక్ గారు, వెంకటమ్మ గారు. గుండుమల మండలం మనకు మనసులో ఎప్పుడైనా మంచి అనిపిస్తే మన మాటలతోటో మన ముఖ కవళికలతోటో వ్యక్తం చేస్తాం. మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి నీ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చప్పట్లు మాత్రమే ముఖ్యం. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి దయచేసి. తర్వాత కొత్తపల్లి మండలం అండి. కొత్తపల్లి మండలం అల్లీపూర్, భూనీట్, దుప్పటిఘాట్, ఎక్కామేడ్, గోకుల్ నగర్, గోర్లోంబావి, కిషన్ నగర్, కొత్తపల్లి తాండా, లింగాల్చేడ్, మన్నాపూర్, నందిగామ, నిర్జింత, పెద్దాపూర్, తిమ్మారెడ్డిపల్లి, వాల్యనాయక్ తాండా. భారతమ్మ గారు, పుష్పమ్మ గారు, వెంకటయ్య గారు, మౌనిక గారు, షేక్ మీరాన్ గారు, హరిత గారు, ఆంజనేయులు గారు, చెన్నయ్య గారు, జూకే నాయక్ గారు, విజయలక్ష్మి గారు, లలిత గారు, శారద గారు, రజ్యత గారు, భవానీ మల్లు రవి గారు, జ్ఞానేశ్వర్ రెడ్డి గారు, రమేష్ నాయక్ గారు. మనం కోజ్గి మండలం సన్మానం అయింది, గుండుమల్ మండలం అయింది.
ఇప్పుడు కొత్తపల్లి మండలం, కొత్తపల్లి తర్వాత మద్దూరు మండలం రెడీ ఉండాలండి. మద్దూరు మండలం 24 మంది ఉన్నారు గౌరవనీయులైన సర్పంచులు. అచ్చంపల్లి, అప్పిరెడ్డిపల్లె, చంద్రనాయక్ తండా, చెన్నారెడ్డిపల్లి, చేన్వార్. వడంగల్ శాసనసభ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి 180 గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలి, వాళ్ళను అభినందించాలి. వారు తిరిగి గ్రామాలకు వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజాసేవ చెయ్యాలి అని ఈ ఆత్మీయ సమ్మేళనం, అదేవిధంగా విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారు కన్న కలలు, ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి. గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు, అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చినట్టు అని ఏదైతే భావించినరో ఆ భావనను, వారి స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని, జిల్లా స్థాయి నాయకులను, ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకిచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించిన, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో, మారుమూల పల్లెల్లో, ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఎక్కడున్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా మిమ్మల్ని అందరినీ నిత్యం గమనిస్తూ మీకే సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరం ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరిగా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తల్లి లాంటి శోభమ్మను పట్టుకొని నీ యవ్వ అని అంటావా రేవంత్ రెడ్డి? ఆడబిడ్డలందరూ కలిసి నిన్ను చీపురు కట్టలతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, జాగ్రత్తని అన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. రేవంత్ రెడ్డికి తొండ దోషం, నిజంగా ప్రామిస్ చెప్తున్నా, ఇది రియల్గా చెప్తున్నా, తొండ దోషం ఉన్నది అటు నాకు. ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా, ఈ తొండ దోషం ఎట్లా వచ్చిందా అని నేను మళ్ళీ అడిగితే ఏం చెప్తాంటే, ఏం లేదు, ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట. ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి, అవి ఏడబెట్టుకుంటాయి,
ఈ గోడలు ఆడ పాత గోడలు ఉన్నా ఏ గోడలు ఉన్నా పాక్కుంటా పోయి మొత్తం గుండ్ల మీద ఈ గోడలు ఎక్కినాయట. ఎందుకంటే ఈ గోడలు ఇక ఏడ మంచి గోడ ఉంటే నాకు అనిపోయినాయి. అవి అన్ని పోయి గోడల మీద సమావేశం పెట్టుకున్న తొండలని. ఈ తొండలన్నీ ఒక్క బందుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా కనబడి ఇట్లా గోడకే నిక్కుతున్నాడు. అటు తొండలు గోడకి ఏం చేస్తాయి, అవి చేసే పని ఇట్లా అంటా ఉంటే ఈయన కూడా ఇట్లా దుంకాలనా వద్దా అని చెప్పేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలేమనుకునేవి అమ్మ మనం చిన్నగా ఉన్నాం కానీ ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టున్నది, ఇది ఎక్కడిరా మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పి తొండలన్నీ ఉరికేసినాయి ఒకటేసారి. ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయన గోడ దుంకింది, ఉరుకుడు పరిగెత్తుడు మొదలుపెట్టి అవి కూడా ఎంబడి వాడి తొండలన్నీగా. ఇక వీధురుకా వాళ్ళూరుకా అవేమనుకుంటే పెద్ద తొండని అవే అనుకుంటున్నాయి. మన ఆయనకు తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు, వాటికేం తెలుసు ముఖ్యమంత్రి అని. ఈ తొండను చూసి అవి ఈ తొండలన్నీ వెనకబడితే పోతా ఆయన పాపం ఎంత దూరం మురుకుతాడు దొరకబట్టుకున్నాయి. అవి ఓ గుండె మీద కూర్చుని పెట్టినాయి. ఏం సంగతి భయ్, మా ఏరియాకి వచ్చినవి ఏందా నువ్వు, మా ఏరియాకి వచ్చినవేంది, మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు, గోడెక్కి ఇట్లా అంటే మనోనికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గోడ దుంకవడానికి పోయిండో ఆ రాత్రి అని అన్ని దొరకబట్టి ఏం సంగతి అనేది అని అంటే ఏం లేదు, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా, లేదు నువ్వు మా ఏరియాకి వచ్చినావు, నేను ఇడిచి పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది, ఒకటి లాగులో జరుగుతున్నది, ఒకటి జేబులో జరుగుతావు, నీకు ఇడతలేవు తొండలు బాగా తొండలు అయిపోయాయి. ఇద్దిశ వరకు ఇది జరుగుతుంది మొత్తం మీదెక్కి కూర్చున్నాయి. ఇక అరే నీ దయామావు నేను ఎట్లన్నా నాకు అజ్జయ్యరు కానీ నాకు కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా 4 రోజులు నాకు అవకాశం ఇవ్వనంటే ఇస్తే మాకేంది అవకాశం అంటే ఏం లేదు, పేరుకు మాత్రమే నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకొని బతుకుతా ముఖ్యమంత్రిగా నేను, మిమ్మల్ని చదవకుండా నేను ఏ సభ పెట్టా అని చెప్పినట్టు తొండలకు ఆమె. హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోంపల్లిలో ఉన్న జైఫెరీ కాలనీలో బైక్ పై వెళ్తున్న తండ్రి కొడుకులను ఢీకొట్టింది ఓ ప్రైవేటు స్కూల్ బస్సు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు తండ్రి కొడుకులు. సీసీ ఫుటేజ్లో నమోదైన దృశ్యాలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనబడుతుంది. శంషాబాద్ నుంచి హైదరాబాద్లోని జలవిహార్కు పిల్లలను తీసుకెళ్తుండగా శంషాబాద్ వద్ద బోల్తా పడింది స్కూల్ బస్సు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు పలువురు బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్తిక రెడీ ఉన్నారా? అక్కడ రెడీ ఉన్నారా? నాకు కెమెరా రెడీ పెట్టుకున్నారు కదా. నాకేం వస్తుంది వచ్చే రూపాయలు అది లేదా? మన రాష్ట్ర గవర్నర్ పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు
చెప్పిన వెంటనే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి మరి నివాళులర్పించడానికి వచ్చారు. వారితో మనందరూ కూడా మన రాష్ట్రాన్ని ఈరోజు మన గవర్నర్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాం. नमस्कार, प्रणाम। On the dais, on the dais, Shri Kishan Reddy ji, Union Minister, Dattatreya ji, former governor and a great leader of this state, other dignitaries, the President of the BJP, ex-MLC, MP, Jala ji, MLC, MLAs, cantonment board members and other dignitaries and members of the press. Today we are gathered here for a noble cause to celebrate one of the greatest sons of Bharat Mata and his birth anniversary, which is observed as the Good Governance Day. And rightly so. He was a Prime Minister who gave a direction to this nation. A Prime Minister who brought about such great changes for the development of the nation. And he was a Prime Minister who always said India first. A Prime Minister with a clear vision, a clear ideology and efficient implementation. Today when we talk of roads, we remember Atalji. When we talk of mobile phones, we remember Atalji. When we talk of Sarva Shiksha Abhiyan, we remember Atalji. When we talk of mobile phones, we remember Atalji. He was a man who could lead this nation through a process of consensus. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది ముఖ్యమంత్రి భాషా తీరును తప్పుపట్టారు శ్రీనివాస్ గౌడ్. గారు గెలిచిన తర్వాత గంగదేవపల్లికి వెళ్ళి గంగదేవపల్లిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ని ఆదర్శంగా తీసుకొని ఎట్లా డెవలప్ అయింది, అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా ఇక్కడ గుర్తింపు వచ్చిందని, అన్ని గ్రామాలు ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేసిండు. అక్కడ 27 కమిటీలు వేసుకున్నాము, అట్లా డెవలప్ అయిందంటే అది నేర్చుకుని వచ్చి సర్పంచులకు ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే, గంగదేవపల్లి లాగా మీరు కూడా అవార్డులు తెచ్చుకోండి, గంగదేవపల్లిలో ఆదర్శంగా తీసుకోండి, ఇట్లా కమిటీలు వేసుకోండి, 6-7 కమిటీలు వేసుకొని ఒక గ్రీన్ కమిటీ వేసుకోండి, ఒక వాటర్కు కమిటీ వేసుకోండి, పవర్కు కమిటీ వేసుకోండి, అగ్రికల్చర్కు కమిటీ వేసుకోండి చెప్పిండు. అట్లా చెప్పి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఇలా ఏ జిల్లాలు చూసినా ఒక 20 గ్రామాలకు అవార్డులు వచ్చేటివి. దేశవ్యాప్తంగా 20 గ్రామాలకు అవార్డులు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20కి 20 తెలంగాణలో వచ్చినాయి. గట్ల చెప్పిర్రు సర్పంచ్లకు. కానీ ఇదేంటిది? ఒక ముఖ్యమంత్రి అంటే జనరల్గా ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, సర్పంచులు అంటే గ్రామానికి ప్రథమ పౌరులు. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, గ్రామ ప్రథమ పౌరులకు సన్మానం చేసి, అక్కడ మహిళలు కూడా ఉన్నారు సర్పంచులు, మహిళా సర్పంచులు మొట్టమొదటి సన్మానము వాళ్ళు చార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో సన్మానం. అంటే ఏం మాటలు మంచి మాటలు చెప్తారు అని చెప్పి ఇంటికాడ చెప్పి పిల్లలు చెప్పొచ్చుంటారు, ఇలా ముఖ్యమంత్రి గారి సన్మానం ఉంది పోతున్నామని. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మాట్లాడే భాష గ్రామ ప్రథమ పౌరులకు ఇచ్చేటువంటి సందేశము ఇదా? లాగులలో తొండలు జొరిస్తా, పేగులు మెడకేసుకుంటా, గుడ్లు వీక్తా, బొంద పెడతా, సస్తడు సావని చచ్చిపోని, ఇదేందండి చెప్పండి? నాయకుడు అంటే చాలా ప్రాంతాల్లో ఓ దేవునితో పోల్చుకుంటారు. మా దేవుడయ్యా అంటారు, సర్పంచ్ మా దేవుడయ్యా అంటారు, ఓ జడ్పీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఓ ఎంపీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఎమ్మెల్యే మా దేవుడయ్యా అంటాడు. ఓ పెళ్లిళ్ళు చేపిస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తుండు, ఏమైనా సాయం చేస్తాడు అని చెప్పి దైవంతో పోల్చుకుంటారు. ముఖ్యమంత్రి అంటే కూడా ఓ దేవునిలాగా ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా? చరిత్ర ఉందా?
రాజుల కాలం నాడైనా రాజులైనా ఆ భాష మాట్లాడినరా? నీలం సంజీవ్ రెడ్డి లాంటి వ్యక్తులు మన తెలుగు గడ్డ మీద ఉన్నారు. వాళ్ళు దేశానికి ఏ రకంగా సందేశం ఇచ్చారు, ఎట్లా ఉండాలి రాష్ట్రపతి, ఎట్లా ముఖ్యమంత్రి ఉండాలి, మరి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఎన్టీ రామారావు మాట్లాడిండు గొప్పగా. నా తెలంగాణ కోటి రత్నాల వీల అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిండు. మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారండి? పేగులు మెడకేసుకోవడం ఏంది, తొండలు జొరించడం ఏంది? ఇప్పుడు సర్పంచ్లు పోయి వాళ్ళ పిల్లలు అడుగుతారు అనుకో, తొండలు జొరిస్తామని చెప్పిండు అంటే మనకి ఏమర్థమైతే చెప్పండి. ఖచ్చితంగా మీరు సర్పంచులు పిల్లలు అడుగుతారు, ఇంటి కుటుంబ సభ్యులు అడుగుతారు, ఊరులు అడుగుతారు, గ్రామాల్లో ఏం చెప్పిండే ముఖ్యమంత్రి గారు, ఎన్ని పైసలు ఇస్తానంటే ఏమన్నా చెప్తే తొండలు జొరియమన్నాడు, కేసీఆర్ గారిని సావమన్నాడు, కేసీఆర్ గారిని ఇంకా వాళ్ళని ఇట్లా అన్నాడు అని చెప్పుకుంటే అంటే పిల్లలకు నేర్పాల్సిందిదా? ఒక విద్యాశాఖ మంత్రి కూడా కదండి మీరు. ఒక విద్యాశాఖ మంత్రిగా పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? ఒక రాష్ట్రానికి ఒక ప్రథమ పౌరుడిగా, ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది? ఆలోచన చేయండి. ఒకసారి చరిత్ర చూడండి. పుచ్చలపల్లి సుందరరామయ్య గారు, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు వారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చిన్న లెక్క తప్పు చెప్తే ఇంటికి పోయి సరి చేసుకొని, అరే నేను ఆ తప్పు చెప్పిన లెక్క అని చెప్పి మళ్ళా నెక్స్ట్ డే వచ్చి అసెంబ్లీలో క్షమాపణ చెప్పిండు. చూడండి ఒకసారి, క్షమాపణ చెప్పి నేను నాకు చిన్న తప్పు మాట్లాడినా, ఒక లెక్క తప్పు అయిందని చెప్పి క్షమించండి అని చెప్పి సభకు క్షమాపణ అడిగిండు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేశవరావు గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.